హాయ్, ఐమ్ డాక్టర్ చందన లక్కిరెడ్డి, ఈషా ఐవీఎఫ్. ఈరోజు స్ట్రెస్ వల్ల మనకి ఫర్టిలిటీలో ఇష్యూస్ రావచ్చా అనేది తెలుసుకుందాము. స్ట్రెస్ అనేది ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము. మేము మా ఓపీడీలో ఎవరిని అడిగినా స్ట్రెస్ అనేది ఉందా అంటే లేదు అనేవాళ్ళు చాలా తక్కువ మోతాదులోనే ఉన్నారు. స్ట్రెస్ తక్కువగా ఉండడము, అప్పుడప్పుడు రావడం వలన మనకు యాక్చువల్లీ ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఎక్కువగా స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ అంటే కంటిన్యూయస్‌గా స్ట్రెస్ అనేది ఉండడం వలన మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి, దానివల్ల మన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ మనకి ఇర్రెగ్యులర్ అయ్యి, ఓవ్యులేషన్, ఫర్టిలిటీ, పీరియడ్స్ మీద ఎఫెక్ట్ అనేది రావచ్చు. దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? మనకసలు ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటి? స్ట్రెస్ అనేది ఎందుకొస్తుంది? మనకది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వలన వస్తుందా? ఫర్టిలిటీ వలన వస్తుందా? జాబ్‌లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్ వలన వస్తుందా? అలాంటి ట్రిగ్గర్ పాయింట్స్‌ని ఐడెంటిఫై చేసి దాని గురించి ఆలోచించడము అనేది మానేసి, వాటిని కొంచెం అవాయిడ్ చేసి అదర్ థింగ్స్‌లో మనము ఫోకస్ చేయడం, మన హాబీ అనే దాంతో డీవియేట్ కావడం ఇలాంటివి చేయడం ఇంపార్టెంట్. అదే కాకుండా హెల్తీ డైట్ అండ్ డైలీ అట్‌లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్‌సైజ్. ఇది చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకి స్ట్రెస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ వీటితో కూడా మనం స్ట్రెస్‌ని తగ్గించుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్నా మనకు హెల్ప్ కావడం లేదు అంటే సైకాలజిస్ట్ ద్వారా, థెరపీస్ ద్వారా కూడా స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం ద్వారా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్, మనం చేయించుకుంటున్న ట్రీట్మెంట్స్‌లో కూడా సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు.